ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి 2 నెలలు ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా, ఎవ్వరినీ వెంబడించకుండా మీరు మాయమైపోతే అప్పుడే మొదలవుతుంది అసలు కథ. ఇప్పుడెవ్వరూ పట్టించుకోకపోయినా, మీరు కనబడకపోతే మీ నిశ్శబ్దం వాళ్ళ మనసుల్లో గట్టిగా వినిపిస్తుంది. ఎప్పుడూ అందుబాటులో ఉండే మనిషి ఒక్కసారిగా కనిపించకుండా పోతే అప్పుడే విలువ తెలుస్తుంది. ఎప్పుడూ వెలిగే దీపం విలువ తెలియదు. ఆ దీపం ఆరిపోయిన రాత్రే చీకటి అసలు భయాన్ని చూపిస్తుంది. మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 2 నెలలు మీ జీవితం మర్చే ప్రయాణం గురించి. ఇది పారిపోవడం కాదు, ఇది ఓడిపోవడం కాదు, ఇది మళ్లీ పుట్టడం. మనసు విరిగిపోయిన వాళ్ళకి, అవమానాలు మింగిన వాళ్ళకి, ఎవరూ అర్థం చేసుకోలేదని బాధపడుతున్న వాళ్ళకి ఈ మాటలు గుండెల్లో మంట పెడతాయి. చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ 2 నెలలు మీ పేరు వినగానే ప్రపంచం మౌనంగా చూసేలా చేస్తాయి. మన జీవితంలో చాలామంది మన విలువను కాదు, మన అందుబాటును ఉపయోగించుకుంటారు. పలకరిస్తే మాట్లాడతారు, సహాయం చేస్తే గుర్తుంచుకుంటారు, లేకపోతే మర్చిపోతారు. కాని ఒకరోజు మీరు దూరమైతే అప్పుడు మొదలవుతుంది వారి ఆలోచన. ఎందుకు కనిపించడం లేదు? ఏమైనాడో? ఇంత నిశ్శబ్దంగా ఎందుకున్నారు? ఎందుకంటే నిశ్శబ్దం చాలా పెద్ద సమాధానం. అరుస్తూ తిరిగేవాళ్లని ప్రపంచం కొద్దిసేపే చూస్తుంది. నిశ్శబ్దంగా ఇడిగేవాళ్లని ప్రపంచం జీవితాంతం గుర్తించుకుంటుంది. 2 నెలలు మీరు మీ మీద పనిచేయండి. అవసరం లేని మాటలు తగ్గించండి. అవసరం లేని మనుషులను దూరం పెట్టండి. అవసరం లేని బాధల్ని వదిలేయండి. ప్రతి ఉదయం మీ మనసుతో ఒక్కసారి మాట్లాడండి. ఇంకా ఎంతకాలం ఇలా బలహీనంగా ఉంటాం? ఇంకా ఎంతకాలం ఇతరుల గుర్తింపు కోసం బతుకుతాం? ఈ ప్రపంచం మిమ్మల్ని మీరే గౌరవించుకున్నప్పుడే మిమ్మల్ని గౌరవిస్తుంది. ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండేవాళ్లని ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. కాని తమ సమయానికి విలువ ఇచ్చేవాళ్లని అందరూ వెతుకుతారు. 2 నెలలు సామాజిక మాధ్యమాల నుంచి కొంచెం దూరంగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి స్పందించడం మానేయండి. అందర్నీ మెప్పించాలనే అలవాటు వదిలేయండి. మొదట్లో ఒంటరితనం భయపెడుతుంది. ఫోన్ నిశ్శబ్దంగా ఉంటుంది. సందేశాలు తగ్గిపోతాయి. పిలుపులు రావు. అప్పుడు అనిపిస్తుంది, మనల్ని నిజంగా ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నారా? అదే నిజాన్ని చూపించే సమయం. ఎందుకంటే అవసరానికి మాత్రమే దగ్గరయ్యే మనుషులు మన నిశ్శబ్దాన్ని తట్టుకోలేరు. కాని మనల్ని మనసుతో ఇష్టపడేవాళ్లు ఒక్కరోజైనా కనిపించకపోతే వెతుకుతారు. ఇంకో విషయం, ఈ 2 నెలలు బయట ప్రపంచాన్ని కాదు, లోపల ఉన్న మనసును గెలవాలి. ప్రతి రాత్రి మీ గదిలో ఒంటరిగా కూర్చోండి. మీ బాధల్ని గుర్తు చేసుకోండి. ఎవరి మాట గుచ్చిందో, ఎవరి నిర్లక్ష్యం ఏడిపించిందో, ఎవరి ద్రోహం మనసు పగలగొట్టిందో అన్నీ గుర్తు చేసుకోండి. తరువాత ఒక ప్రశ్న అడగండి. ఇన్ని గాయాల తరువాత కూడా ఇంకా ఎందుకు బతుకుతున్నావు? ఎందుకంటే మనలో ఇంకా ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని చనిపోలేదు. దానిని మళ్లీ వెలిగించాలి. మంట ఆరిపోయిందని కాదు, దానిని ఊదే గాలి దూరమైందంతే. మనసు విరిగినప్పుడు మనిషి 2 మార్గాలు ఎంచుకుంటాడు. ఒకటి, ఏడుస్తూ జీవితాన్ని నిందించడం. రెండోది, నిశ్శబ్దంగా మారిపోయి జీవితానికి సమాధానం కావడం. మీరు 2వ దారిని ఎంచుకోండి. 2 నెలలు ప్రతిరోజూ కొంచెం మారండి. శరీరం బలంగా మారాలి. మనసు ప్రశాంతంగా మారాలి. ఆలోచనలు లోతుగా మారాలి. ఉదయం త్వరగా లేవండి. నడవండి. ప్రార్థన చేయండి. పుస్తకాలు చదవండి. మీ లక్ష్యాన్ని రాసుకోండి. మొదట్లో ఫలితం కనిపించదు, కానీ విత్తనం నాటిన రోజు చెట్టు కనిపించదుగా. అలాగే మార్పు మొదట్లో నిశ్శబ్దంగా ఉంటుంది. తరువాత ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ప్రపంచం మారిపోయిన వాళ్లని కాదు, మళ్లీ లేచిన వాళ్లని గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే పడిపోవడం సాధారణం, కాని పగిలిపోయిన గుండెతో మళ్లీ నిలబడడం అసాధారణం. ఒకరోజు మీరు మళ్లీ బయటకు వస్తారు. అప్పుడే మీ గురించి మాట్లాడిన వాళ్లు నిశ్శబ్దంగా చూస్తారు. ఎందుకంటే మీ కళ్లల్లో అప్పటికి బాధ కాదు, బలం కనిపిస్తుంది. మీ మాటల్లో అప్పటికి నిరాశ కాదు, నమ్మకం వినిపిస్తుంది. మీ నడకలో అప్పటికి భయం కాదు, గౌరవం కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళనుకుంటారు, ఇంత మార్పా? ఇంత ప్రశాంతమా? ఇంత బలంగా ఎలా మారారు? కాని వాళ్ళకి తెలియదు, ఆ 2 నెలల్లో ఎన్ని రాత్రులు నిద్రపోలేదో, ఎన్ని కన్నీళ్లు మింగారో, ఎన్ని బాధలు ఒంటరిగా భరించారు. నిశ్శబ్దంగా కరిగిన వాళ్లే ఒకరోజు వెలుగులా నిలుస్తారు. బాధ మనిషిని విరగ్గొట్టదు, బలంగా మారమని నేర్పిస్తుంది. అందుకే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కొంతకాలం ప్రపంచానికి దూరంగా, మీ కలలకు దగ్గరగా బ్రతకండి. మీ విలువను మీరే నిర్మించుకోండి. ఎందుకంటే ఇతరుల ప్రశంసలతో వచ్చిన గౌరవం ఒకరోజు పోతుంది, కాని మన కష్టం మీద వచ్చిన గౌరవం చావు వరకు ఉంటుంది. ఈరోజు ఎవరూ పట్టించుకోకపోవచ్చు,
మీ నిశ్శబ్దాన్ని ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఒకరోజు మీ మార్పే సమాధానమవుతుంది. ఆ రోజు మిమ్మల్ని వదిలిపోయిన వాళ్లు బాధపడతారు, మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లు ఆశ్చర్యపడతారు, మిమ్మల్ని నమ్మిన వాళ్లు గర్వపడతారు. ముఖ్యంగా మీరు అద్దంలో మిమ్మల్ని చూసుకుని గుండెల నిండా నవ్వుతారు. అదే అసలు విజయం. కాబట్టి మిత్రులారా, 2 నెలలు ప్రపంచానికి కనిపించకుండా ఉండండి, కానీ మీ లక్ష్యానికి మాత్రం ప్రతిరోజూ కనిపించండి. మౌనంగా కష్టపడండి, ప్రశాంతంగా ఎదగండి. సమయం వచ్చినప్పుడు మీ జీవితం గట్టిగా మాట్లాడుతుంది. ఈ మాటలు మీ గుండెను తాకితే, ఈ ప్రయాణానికి సిద్ధంగా ఉంటే ఈ కుటుంబంలో భాగమవ్వండి. మీ అభిప్రాయం చెప్పండి, ఈ మాటలు అవసరమైన వాళ్ళకి పంపండి. మనందరం కలిసి మన జీవితాన్ని మార్చుకుందాం. మళ్ళీ కలుద్దాం మరో గుండెకు మేల్కొల్పే మాటతో.